6th January 2025. ఏంద్ర పంటంతా ఇలాగ పడిపోయింది అనుకుంటున్నారా? మొక్కజొన్న పంటంతా పడిపోయింది. ఒంటతో తొక్కేసి పడిపోయాయంట. అడవి పందులు పడ్డాయి. నైట్ పూట్లో వచ్చేసి మేసేకి వచ్చాయి. అంతా వేసి మేసేసి పోయాయి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా తొక్కేసాయి అడవి పందులు. నేను దాదాపు 1 week తర్వాత మొక్కజొన్న తోటలోకి వచ్చాను. మొత్తం అంతా చూడండి, ఈ విధంగా అంతా తొక్కేసాయి. అంత బాగా మేసేసి వెళ్ళిపోయాయి. చాలా పంట నష్టం జరిగింది. మొక్కజొన్న చూడండి, ఈ విధంగా మొత్తం నమలేసి వెళ్ళిపోయాయి. ఈ విధంగా పంట నష్టం జరుగుతుంది. అడవి పందులు అనేది పంట నష్టం చేస్తుంటాయి. అడవి పందులు నైట్ టైంలో వస్తాయి. పంట మేయడానికి, నాశనం చేయడానికి వస్తుంటాయి. మనం కావలి వెళ్ళాలి. నేను కావలి వెళ్ళడం లేదు. వేయడానికి నైట్ పూటలు వచ్చేసి ఈ విధంగా మొత్తం అంతా పంట అంతా కిందికి తొక్కేసి అన్నీ మేసేసి వెళ్ళిపోయాయి. మొక్కజొన్నే కాదు, అడవి పందులు మేయడానికి గ్రౌండ్ నట్స్, అదేవిధంగా ప్యాడీను, టమోటా పంటల్లోనూ, అదేవిధంగా రకరకాల దానికి ఏవి తింటాయి, ఈతకాయలు అవి తింటుంటాయి. వంకల్లో ఉండి నైట్ అయితేనే వచ్చేసి పంట నష్టం చేస్తా అంటామాట. ఈ విధంగా తొక్కేసి మేసేసి వెళ్తుంటాయి అడుగు పందులు. చాలా బాధ వేసింది ఇది తొక్కేసి. నేను నైట్ కాల్ రావడం లేదు. 1 week తర్వాత మొక్కజొన్న తోటలోకి వచ్చి ఈ విధంగా చూసాను, అబ్జర్వ్ చేశాను సరిగ్గా ఉందో లేదని. చూస్తే మొత్తం అంతా తొక్కేసాయి. ఈ విధంగా పంట నష్టం చేశాయి. తొక్కేసి మేసేసి వెళ్ళిపోయి నైట్ పూట్లను. మనం పందుల నుండి రక్షించుకోవడం కోసం ఫెన్సింగ్ కానీ, చీరలు కానీ, అదేవిధంగా తంతి కట్టుకోవడం వల్ల, షాక్ ఇవ్వడం వల్ల పందులు రాకుండా మనం సంరక్షించుకోవచ్చు. ఈ విధంగా పంట నష్టం జరుపుకోకుండా జాగ్రత్త పడాలి. మీకు ఎటువంటి పంటలు పడ్డాయో కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా అడవి పందు